రోజెక్క కనిపించలేదు, అదే బాగా అనిపించింది. ఇగో తెలుగు వన్ ఛానల్ కదా, ఇదే చెప్తాను, సినిమా వేస్ట్ భయ్యా. ఇంకొకటి భయ్యా, ఇక్కడ ఆంధ్రాలో జనాలందరూ కొట్టుని చచ్చిపోవాలనా ఈ సినిమా తీసింది? దేనికోసం? వాళ్ళు రెచ్చగొట్టి కొట్టుని చచ్చిపోవాలి, ఆంధ్ర నాశనం అయిపోవాలనా ఈ సినిమా తీసింది? నిజంగా ఒక మంచి పాయింట్ చెప్పావు. ఆంధ్ర రైతుల్ని వాళ్ళ భార్యల్ని గొడ్డలోడ తీసి రోడ్ల మీద పరిగెట్టించిన సీన్ అయితే మరి దారుణం. ఇది నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా. అలాంటి జరగనే లేదు. సోషల్ మీడియా ఈ రోజున ప్రతి చిన్న విషయం కూడా అంత పబ్లిసిటీ అవుతుంది. ఇంత పెద్ద గొడవలు జరుగుతున్నాయి, ఇంత జరుగుతుంటే ఈ సీన్లు ఎందుకు పబ్లిసిటీ కాలేదు? నువ్వు చాలా మంచి పాయింట్ చెప్పావు భయ్య. ఒకటే చెప్తాను భయ్య, ఈ సినిమాలు వచ్చే వల్ల రాజకీయాలు సినిమాలు తీయడం వల్ల ఎవరికి ప్లస్ వాళ్ళు తీసుకున్నారు. దీనివల్ల కులాలు మతాలు చచ్చిపోతారండి. గొడవలు పెట్టడానికి కారణాలు సగం ఈ పొలిటికల్ సినిమాలే. అర్థమవుతుంది కదా? సినిమా చూడండి, జనాలు కొట్టుని చచ్చిపోవాలి. అవును, గొడవలు పెడతారు, లక్షలు పెట్టారు, కోట్లు సంపాదిస్తారు భయ్య. సినిమా పరంగా జీరో భయ్య, నిజంగా జీరో. ఏంటి వస్తా వ్యూహం సినిమాకి వస్తా, మళ్ళీ అదే రోజు జెన్యూన్ రివ్యూ ఉంటుంది భయ్య. ఖచ్చితంగా వెయిట్ చేయండి. కావాలనే బొమ్చిక్ సీన్లు పెట్టారు భయ్య, కావాలనే చీరలు లాగారు భయ్య. అలా కించపరిస్తే మీ ఇంట్లో వాళ్ళు మీరే కించపరిచినట్టు. టు బి ఫ్రాంక్ గా చెప్పాలనుకుంటే సినిమా వేరు, రాజకీయాలు వేరు. ఇటువంటి సినిమాలు పాజిటివ్గా ఎవరి వైపు వాళ్ళు మళ్ళించుకుంటారో వాళ్ళే డబ్బులు పెట్టారు. అర్థమవుతుంది కదా? సినిమా ఇలాంటి సినిమాలు తీసి చాలామంది ఓట్లు మిస్ అయిపోతారు, రాజకీయాలు మిస్ అయిపోతారు. ఈ సినిమాలు ఏంటండి మరీ కాకపోతే కన్న తల్లి చచ్చిపోతారు. తప్పలేదు, కానీ నెగిటివ్ చేసి అటువైపు ఉన్న వాళ్ళు మరీ ఇటు చేత కానోడు, ఎందుకు పనికి రానోడు అన్నట్టు చూపించడం ఇది అసలు కరెక్ట్ కాదు. నిజంగా అసలు ఊర్లో రైతుల భార్యల్ని బట్టలు లేకుండా వీధులంటే పరిగెట్టించి కొట్టారు అన్న సీన్ చూపించారు. అది అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా దారుణం. అది అలా చూపించకూడదు కూడా. అసలు ఇందులో సీఎం గారు నెగిటివ్గా చూపించింది ఏం లేదన్నా. నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో పొలాలు తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొలాలు తీసుకున్నప్పుడు రైతులకు న్యాయం చేయలేదు. ఆయన న్యాయం చేసి ఉంటే పొలాలు తీసుకున్నప్పుడు ఆయన న్యాయం చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ గొడవ లేకపోదును. పొలాలు ఇచ్చిన రైతులకి న్యాయం జరగాలి, ఖచ్చితంగా జరగాలి. కానీ ఆ న్యాయం చంద్రబాబు నాయుడు ఆ రోజున చేసి ఉండాలి. ఆ రోజున ఆయన చేయకపోవడం వల్ల ఈ రోజున ఇప్పుడు మనం ఇన్ని పాటలు పడుతున్నది ఈ రైతులు కేవలం చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయం మాత్రమే. సినిమాని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయం వల్ల ఈ రోజున రైతులు రోడ్డు మీద పడ్డారు. అందులో ఏం మార్పు లేదు. సంవత్సరానికి 3 పంటలు పండే పొలాలనే ఈ రోజున ఖాళీగా నిరుపయోగంగా చేసిన ఒకే ఒక్క వ్యక్తి ద విజనరీ చంద్రబాబు నాయుడు, అంతే.